హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్స్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విశ్వరేఖ గారు తాడేపల్లిగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కాస్మిక్ వ్యాలీలో కాంతి లోక వాసులతో అనుసంధానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. అక్కడ ఉన్న అనుభవాలు కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, ఆత్మ ప్రణామాలు. మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, దివ్యాత్మలైన అందరికీ, అదేవిధంగా మన విశ్వగురు అయినటువంటి సుభాష్ పత్రిజీ మన మేడం వెనకాలే ఉండి చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు నవ్వుతూ. ఆయనకి, అదేవిధంగా ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి మన ప్రత్యక్ష దైవాల తల్లిదండ్రులకు, నీకోసం నీకోసం మీకోసం అని చెప్పేసి ఎన్ని రకాల జ్ఞాన సందేశాలు తీసుకొస్తున్నారు, ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఎనర్జీస్ ఇస్తున్నారు మేడము. చాలా గ్రేట్ మేడం. మీకు కూడా ఆ, ఆ, ఆత్మపూర్వక ప్రణామాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి నాకు ఆ, ఎంతో మంది గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ కనిపించుకునే అవకాశాన్ని ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ ద్వారాను. వన్ సెకండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు చిన్న టాపిక్ ఏంటి అంటే, అది చిన్న టాపిక్ అన్నాను అంటే 1 అవర్ టైం ఉంది కాబట్టి చిన్న టాపిక్ అన్నాను, కుదించాలి కాబట్టి. యూనివర్స్ ఎంత ఉందో అంత టాపిక్, కాంతిలోక వాసులతో అనుసంధానం అనేది. ఆ మాస్టర్స్, మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అనుభవాలు వస్తే అందరూ వింటూ వింటూ ఉంటాం, వీడియోస్ వింటూ ఉంటాం, మాస్టర్స్ చెప్పిన వింటూ ఉంటాం, అనుకుంటాం మనకు కూడా అనుభవాలు వస్తే బాగుండు, ధ్యానంలో ఎనర్జీస్ వస్తాయంట, ఎవరో కనిపిస్తారంట, హెల్త్ బాగుండు అని అనుకుంటాము. ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ మేడం. మాస్టర్స్ అంటే ప్రతిదీ కూడా మనకి ఒక స్థితి అంటూ మారుతూ ఉంటుంది, ర్యాంకులు వస్తూ ఉంటాయి, మన స్థితి మారుతుంటుంది, ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. అలాగే ధ్యానంలో కూడా స్టేజెస్ అని పేర్లేం పెట్టడం కాదు, కాకపోతే మన జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా 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 స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి మన ఆలోచనలో కానీ, మన బాడీలో కానీ, మనం చేసే వర్క్ లో కానీ. ఆలోచన ప్రతిదీ కూడా చేంజ్ అయిపోతుంది మాస్టర్స్. మనం కదులుతున్న దేవతలు అంటారు కదా, అలా అయిపోతాం మాస్టర్స్. మనం చూడడానికి అయితే మనుషులానే ఉంటాం కానీ మన శరీరం కాంతి దేహం కింద మారిపోతుంది. మనం చేసే వర్క్ బయట వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అలాగే చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మనం చేసే వర్క్ అంతా కూడా యూనివర్సే చూస్తుంది మాస్టర్స్. అలా మనం స్టెప్ బై స్టెప్ దీంట్లో ఏమన్నా మనం ఇది అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లో జాయిన్ అవ్వాలా, ఇంకొక దాంట్లో మనం ఏదన్నా ఎవరినన్నా కాంటాక్ట్ చేయాలి, నో మాస్టర్స్. ఓన్లీ సాధన. మన సాధన చేసుకుంటూ చేసుకుంటూ ఏదైతే నిస్వార్థంగా, ప్రశాంతంగా, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మాయలోంచి బయటపడే విధంగా మన ఆలోచనలు ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామో, జరగాల్సింది ఏంటి అంటే మాస్టర్స్, ఫైనల్ గా మనకి ఏదైతే మనం చేయాల్సిన వర్క్ ఉందో, అంటే మన భూమి మీదకి ఎందుకు జన్మ తీసుకున్నాం, ఇది ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమయంలో వస్తుంది మాస్టర్స్. ఏదో ఒక సమయంలో అంటే జరుగుతున్న మన జీవితంలో వచ్చే ఆ సమస్యల వల్ల కానీ, అనుకున్నది జరగకపోవడం వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఏదో కారణం చేత అసలు నేను ఎందుకు పుట్టాను? ఏంటి జీవితం ఏంటి? అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది మాస్టర్స్. అది ఏ రోజైతే వచ్చిందో వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటి అంటే, ధ్యానం అనే దాన్ని పరిచయం అవ్వడం. అది ఎప్పుడైతే పరిచయం అయిందో, మన ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డౌట్ మనకి క్లియర్ అయ్యేది ఎక్కడ అంటే ఆ ధ్యానం ద్వారానే. బయట ఎంతమంది చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివినా మనకి లోపల అనుమానం ఉంటూనే ఉంటుంది. ఇది కరెక్టేనంటారా? ఇది అవుద్దా? అవుతుందా? ఇది నిజమేనా? వాస్తవమేనా? ఇది మాస్టర్స్‌తోని మాట్లాడతారా? దేవుడు కనిపిస్తారా? మన ఆరోగ్యం ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తుంది, ధ్యానంలో కూర్చుంటే తగ్గిపోతుందా? ఆస్ట్రల్ ట్రావెల్ చేసేస్తామా? వేరే లోకాల మీద జనాలున్నారు, మనుషులున్నారా? అంటే బయట ఫిజికల్‌గా ఎవరైతే సైంటిఫికల్‌గా ప్రూఫ్ చెయ్యాలి అని చెప్పేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నో శాటిలైట్స్‌ని కానీ, ఆహ్, ఎన్నో చోట్లకి గ్రహాల మీదకి పంపిస్తున్నామని చెప్పేసి ఎన్నో రకాలుగా చేసినా, ఆ భౌతికమైన కళ్ళకి, భౌతికమైన ప్రయోగాలకి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి కనిపించదు. ఎందుకనంటే అది ఫిజికల్ లైఫ్‌లోకి రావడం అనేది
ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. అంటే ఎవరికి వాళ్ళు ఇన్నర్ జర్నీ చేసినప్పుడు మాత్రమే దాన్ని టచ్ చేసి, అది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ వేరు. దేవుళ్ళున్నారు అంటారు. కానీ వాళ్ళెప్పుడు కనిపించరు. ఏవో చనిపోయిన తర్వాత ఉంది, లోకం ఉంది అంటారు. వినే ఉంటారు, అందరూ వింటారు. ధ్యానం చేసినా చేయకపోయినా వింటాము. కలలో రావడం అనేది కామన్ అందరికీ కూడా. కానీ ఈ కళలేంటి? ఈ కళ్ళకి నాకు సంబంధం ఏంటి? ఈ కళ్ళ ఎనకాల ఉన్న అంతరార్థం ఏంటి? అన్న ఆలోచన ఎప్పుడొస్తుందంటే ధ్యానంలోకొచ్చాకే వస్తుంది. అంటే కళలనేవి కేవలం కళలు మాత్రమే కాదు. అది మన జీవితానికి సంబంధించినది. వేరే లోకంలో వాళ్ళు లోకవాసులు, మాస్టర్స్, గాడ్స్ వాళ్ళు మనకు సంబంధించినది మనకు చూపించి, మన గత జన్మల సంబంధించినవి కానీ, ఫ్యూచర్‌లో జరగబోయేవి కానీ, ఒక హింట్ కింద అంటే జాగ్రత్త పడాలా? దాన్ని ఫాలో అవ్వాలా? లేదంటే మన లైఫ్ డిజైన్‌లో ఒక పార్ట్ తీసుకొని చూపిస్తున్నారా? అనేది పెద్ద ప్రాసెస్ మాస్టర్స్ నిజంగా. ఇదంతా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మనకి ఏమి తెలీదు. చేసుకుంటూ వెళ్తా ఉంటాం అంతే. కానీ తర్వాత మాస్టర్స్ అన్ని మిరాకిల్స్ అద్భుతాలనమాట. ఎప్పుడు ఆనందం అనేది ఎప్పుడు ఎందుకుంటుంది అంటే వాస్తవంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ వాస్తవం అంటే ఏంటంటే చుట్టూరా ఉన్న ఈ వాతావరణమే మాస్టర్స్. చుట్టూరా ఉన్న ఈ పంచభూతాలే. చుట్టూరా ఉన్న ఈ మనకు కనిపించకుండా ఉండే ఈ మాస్టర్స్ నుంచి వచ్చే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా మనకి టచ్ అవుతున్నప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం అన్నమాట. అదే మనకి పీక్‌కెళ్ళిపోతే అదే బ్రహ్మానంద స్థితి. అక్కడే వచ్చేస్తుందన్నమాట. జ్ఞానోదయం అంటారు. అంటే మన గురించి మనం 'హూ యామ్ ఐ?' నేనెవరిని? అన్న ఒక చిన్న ఆలోచనతోటి సృష్టి మొత్తం నేనే. ఆ విశ్వం అంతా నేనే. కనిపించేది మొత్తం అంతా నేనే. అంతటి దాన్ని ఒక చిన్న పని కోసం, భూమి మీద పని కోసం ఈ శరీరంలోకొచ్చానంతే. అని ఒక బెలూన్‌లో గాలి ఊది మనం గాలిలోకి వదిలేస్తే, అది లోపలున్న గాలి ఏమనుకుంటుంది అంటే, నేను సెపరేటు. నేను నా బౌండరీ ఇదంతా కూడాను. బయటంతా వేరు. దానికి నాకు సంబంధం లేదనుకుంటుంది. కానీ ఒక పినిస్ తీసుకొచ్చి గుచ్చామంటే టప్‌మని పేలిపోతుంది. గాలంతా మళ్ళీ కలిసిపోతుంది. ఇప్పటి వరకు బెలూన్‌లో ఉన్న గాలిని మనం తీసి మళ్ళీ సెపరేట్ చేయగలమా అంటే, ఎట్టి పరిస్థితిలోనూ జరగనే జరగదు. సో, సేమ్ ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాము అంటే, ఈ విశ్వంలోనే ఉన్నాం. అనంతమైన విశ్వంలోనే ఉన్నాం మాస్టర్స్. కానీ మనం ఈ సెపరేట్‌గా తయారైన ఈ శరీరం ఏదైతే భౌతికంగా ఘన పదార్థంగా కనిపిస్తుందో, ఇందులో ఉండేసరికి మనమన్నీ సెపరేట్‌గా ఆలోచిస్తాం. అంటే ఈ మాంసంతోటి తయారైన పంచభూతాలతోటి భౌతికమైన భూమి మీద తయారైన ఈ శరీరానికి ఇక్కడి వాతావరణానికి సంబంధించిన ఆలోచనలు, శక్తి ఉంటాయి అప్పటి వరకు అంతే. సో, మనకి అవే ఆలోచనలు డామినేట్ చేస్తాయి కాబట్టి, మనం అంతవరకే ఉండి, ఇంకొకటి అంతా కూడా మనకి సంబంధం లేదు. దేవుడికి నేనంటే ఇష్టం లేదు. దేవుడి మీద నా మీద పగ. హ్మ్. బ బాగా ఉండని వాళ్ళకే అన్నీ ఇస్తా ఉంటాడు. నేనేమో అందరికి మంచి చేస్తున్నా, నేను మంచిగా ఉన్నా సరే నాకేం చేయట్లేదని, దేవుడిని సెపరేట్ చేసేసి మనకు మనమే డివైడ్ అయిపోయి దూరం వచ్చేసాం మాస్టర్స్. కానీ నేను చిన్న జర్నీ చెప్పేస్తాను మాస్టర్స్. ఇప్పుడు మేడం నన్ను మళ్ళీ కరెక్ట్‌గా 12:21 పోర్టల్ యాక్టివేట్ అయ్యే టైంలో పిలిచారు. అక్కడున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఇన్ఫర్మేషను అంటే నాకేంటంటే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత స్టార్టింగ్‌లో 2003లో నేను ధ్యానంలోకొచ్చాను. నా పేరు రేణు విశ్వరేఖ. అప్పటినుంచి కూడా చేస్తూనే ఉన్నాను. మొదట్లోనే నాకు ఈ దేవుళ్ళనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనిపించేవారు. మెసేజెస్ వస్తూ ఉండేవి. పైన హాస్టల్‌గా యూఎఫ్‌సి యునైటెడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ అందులో మీటింగ్ జరగడాలు ఇవన్నీ కనిపించేవి. మాస్టర్స్ కనిపించేవి. రకరకాల రూపాలతోటి కనిపించేవారు. కాకపోతే ఏంటంటే మంచి చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్‌గా ఉన్నాను కాబట్టి కనిపించేసరికి మంచి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. సో, అలాగా నాకు ఆ యూనివర్స్ అనేది 2022 జూన్ 24 నుంచి ఇంక హోల్ హార్టెడ్‌గా 100% కనెక్ట్ అయింది మాస్టర్స్. అలా కనెక్ట్ అవ్వడానికి నేను చేసిందల్లా ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ప్యూర్‌గా ఉండడం, పాజిటివ్‌గా ఉండడం, ఎక్కువ అబద్ధాలు చెప్పకుండా ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే ఎదుటి వాళ్ళని విమర్శించడం, మనకు మనం బాధపడడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, ఇటువంటి ఏవైతే ఉన్నాయో చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకి ధ్యానం చేయడం ద్వారా వచ్చే ఎనర్జీస్ కానీ, నిద్రపోయినప్పుడు వచ్చిన ఎనర్జీస్ కానీ, దేనివల్ల వచ్చినవైనా సరే, ఒక పని జరగాలి అంటే ఒక ఆలోచనకు కూడా ఎనర్జీస్ అనేవి ఖర్చవుతాయి మాస్టర్స్.
సో మనకి ఈ వీటి ద్వారా చాలా హెవీగా ఖర్చు అయిపోతాయి. అందుకనే కోపగించుకునే వాళ్ళకి, దెబ్బలాడే వాళ్ళు ఎక్కువగా త్వరగా టైర్డ్ అయిపోతారు. సో అలా కాకుండా మనం ఎప్పుడు కూడా అందరూ మా అహం బ్రహ్మాస్మి, మమాత్మ సర్వభూతాత్మ. అందరిలో ఉన్నది నేనే కాబట్టి ఎదుటి వాళ్ళని తిట్టానంటే నేను తిట్టుకున్నట్టే, నన్ను నేను తిట్టుకున్నట్టే. ఎదుటి వాళ్ళని పొగిడాను అంటే నన్ను నేను పొగుడుకున్నట్టే. నన్ను నేను ప్రేమించుకున్నానంటే అందరినీ ప్రేమించగలిగే అవకాశం కూడా వస్తుంది, ఆలోచన కూడా వస్తుంది. సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకనంటే భూమి మీద చేసే వర్క్ చేయగలుగుతున్నాం అంటే ఈ శరీరం మనకు ఉండబట్టి ఈరోజు. ఇటువంటి డిజైన్ మనం చేసుకొని వచ్చాం కాబట్టి సృష్టికర్త కంటే మనం ఏమి ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనం ఎంత తెలుసుకుంటే అంతవరకు ఉన్నట్టు మనం. సహ సృష్టికర్త అంటే సహ సృష్టికర్తలం. ఏమో నాకేమీ తెలీదు, నేను అభవసభం తెలియని ఒక సాధారణమైన మానవుడిని అని అనుకుంటే గనుక అంతే. యద్భావతి తద్భావతి. ఓకే. సో ఇలా నాకు కనెక్ట్ అయిపోవడం, మా ఆటో రేటింగ్ యాక్టివేట్ అయ్యింది 2022, 23లో. బెంగుళూరు పిరమిడ్‌కి వెళ్ళినప్పుడు. అరుణాచలం వెళ్ళినప్పుడేమో లైట్ లాంగ్వేజ్ యాక్టివేట్ అయ్యింది. అప్పటి వరకు కూడా మాస్టర్స్ వాక్ ఇన్ అవుతూ ఉండేవారు. వాళ్ళ వర్కులు చేసుకుంటూ ఉండేవారు. కాకపోతే నాకు అంత క్లారిటీ ఉండేది కాదు. ఏదో జరుగుతుంది, వండర్‌గా ఉందని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. నాకేంటంటే ఫస్ట్ నుండి కూడా మాస్టర్స్ నేను చెప్పేవన్నీ కూడా నా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఒక ధ్యానికి ఇలా జరిగింది అంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి జరిగే అవకాశం 100% ఉంటుంది మాస్టర్స్. ఓకే. ఒక్కొక్కళ్ళయి ఒక్కొక్క అనుభవాలు. అందరియి వినాలి. విన్నప్పుడు మాత్రమే మనం ధ్యానం చేసినప్పుడు ఇన్ని రకాలుగా జరిగే అవకాశం ఉంది. సో, నాకు జరుగుతున్నప్పుడు పలానా మేడం ఇలా చెప్పారు, పలానా మాస్టర్ ఇలా చెప్పారు. సో, ఇది ధ్యానంలో జరిగేదే. నేను భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా ముందుకి ఇంకా ఫాస్ట్‌గా అడుగులు వేసే అవకాశం అనేది వస్తుంది మాస్టర్స్. ఓకే. అండ్ ఆల్సో నేను నా ఎక్స్‌పీరియన్సెస్ ఓన్‌గా చెప్తున్నాను. అలాంటి అనుభవాల్లో ఓహ్! ఈ రీసెంట్‌గా జరిగిన అనుభవం చెప్తాను మాస్టర్స్. అది మనకి కాంతిలోక వాసులతో అనుసంధానము అని ఎందుకు పెట్టాను అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నాకు లాస్ట్ మంత్ నవంబర్‌లో సడెన్‌గా కాస్మిక్ వ్యాలీది సీమ మేడము జస్ట్ 1 డే బిఫోర్ ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒకటి వచ్చింది సడెన్‌గా సరోజ మేడం తోటి. నాకు అప్పటి వరకు కూడా కాస్మిక్ వ్యాలీ గురించి అసలు వినలేదు ఇప్పటి వరకు కూడాను. విన్నాను. విని ఏంటి మేడం 98లో మెడిటేషన్‌లోకొచ్చారా? అవి ఒంటరిగా ఇంత కాలం నుంచి ఇలా చేస్తున్నారా? ఇంత హెవీ వర్క్ చేస్తున్నారా? ఇదేంటి నాకు ఇంతవరకు ఎందుకు తెలియలేదు? నా పాత్ర ఏం లేదా? నాకు కూడా తెలిస్తే బాగుండేది కదా! అని లోపల అనుకుంటూ ఉన్నాను. ఈలోగా డాక్యుమెంటరీ వచ్చింది వెంటనే వీడియో. ఆ వీడియో కూడా 1 మంత్ అయింది అప్పటికి రెడీ చేసి. నా కోసమే రెడీ చేశారు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ డాక్యుమెంటరీ చూసేసరికి అప్పుడు అనిపించింది నాకు. మేడం అప్పటి వరకు కూడా చేసిన వర్క్ అంతా కూడా చాలా 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 హెవీగా చేశారు ఆ మేడము. ఇలా ఇంత అని చెప్పేసి చెప్పడానికి లేదు మేడం. మాస్టర్స్ అన్‌లిమిటెడ్ అన్నమాట అది. ఆహ్, అది అలాగా ఎన్నుకొనొచ్చారు. మాస్టర్స్ కూడా మేడం అలాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే చుట్టూరా ధ్యాన ప ఈ 22 శక్తి పీఠాలు లాంటివన్నీ కూడా చిన్న చిన్న పిరమిడ్స్ అన్నీ కూడా అల్లాకి సంబంధించి జీసస్, క్రీస్తు, రాజరాజేశ్వరి, నింబదేవ, అడమ్మ మాస్టర్, మహావతార్ బాబాజీ, ఇలా మొత్తం 22 శక్తి పీఠాలన్నీ కూడా ఆమె మేడం ద్వారా కట్టించారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 160/160 పిరమిడ్, మెగా పిరమిడ్, తులసి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో, నాకు ఈ విషయం తెలిసేసరికి యాక్చువల్‌గా నా వర్క్ ఏంటంటే భూమి మీద మాస్టర్స్ ఎనర్జీస్ పిరమిడ్స్ కట్టే చోట, కొత్తగా కట్టాలనుకున్న చోట, కట్టిన చోట, అదే విధంగా నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్న చోట వెళ్లి సైలెంట్‌గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఎనర్జీస్ అనేవి వాటికి కావాల్సిన ఎనర్జీస్ అనేవి యాంకరింగ్ చేయడం అనేదే నా మెయిన్ వర్క్ అన్నమాట. అది ఎప్పుడైతే నాకు ఆ పిరమిడ్ గురించి తెలిసిందో ఇప్పుడు ప్రెజెంట్ నా వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకనే మాస్టర్స్ నాకు కనెక్ట్ చేసేసారు. థాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా వెళ్దాం, వెళ్దాం అని చెప్పేసి ఎప్పుడెళ్దాం అని కంగారుగాను ఉన్నాను. యాంక్సైటీ తోటున్నాను. మళ్ళీ టైమ్ సెట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నా. సడెన్‌గా సెవెంత్‌ని ఇంక బాబాజీ ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా అవ్వట్లేదు. అన్నీ క్యాన్సెల్ అయిపోతున్నాయి. ఓకే. ఇంకా ఇవన్నీ పోస్ట్‌పోన్ చేసుకోవడం ఎందుకు? మాస్టర్స్ పంపించారు కదా! టైమ్ వచ్చినట్టుందని చెప్పేసి 12:00 అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. మొత్తం ఎటెళ్ళాలో కూడా నాకు తెలీదు. ఖమ్మం ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. అంతా కూడా మాస్టర్స్ అరేంజ్ చేసేసారు.
అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి అడగడం, కానీ వాళ్ళు జంగారెడ్డిగూడెం వెళ్ళమని చెప్పారు. అక్కడ రెడీగా బస్సు ఉంది. అక్కడి నుంచి ఏమో వేరే మాస్టర్ ఫోన్ చేస్తే సరోజ మేడం నెంబర్ పెట్టి కాల్ చేయమన్నారు. అక్కడ మేడం చేసిన తర్వాత ఏమో ఆటో అతనికి కాల్ చేయమని ఆటో నెంబర్ పెట్టారు. ఆ పిండి రోల్ దగ్గర దిగిన తర్వాత నైట్ 8:30కి వెళ్ళేసరికి ఇంటికి అక్కడికి కాస్మిక్ వ్యాలీకి వెళ్ళిపోయి మాస్టర్స్. అది వేరే లోకం అంతే. ప్రస్తుతం భూమి మీద ఉన్నా సరే మనం వేరే లోకాలను చూడాలి అనుకుంటే గనక ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్తే కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. ఇది మాత్రం 100%. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ సేపు ఫస్ట్ ఎంట్రన్స్ ఒక 10 minutes మెడిటేషన్ చేసి టిఫిన్ తినేసి రూమ్ కి వెళ్ళమని చెప్పి చూపించారు. వెళ్ళిన తర్వాత మనం అంత ఇదిగా వెళ్ళినప్పుడు ఎక్కడ అవుతాం మాస్టర్స్, బయటకు వచ్చేసరికి 1 hour ఫ్రెష్ అయిపోయి మొత్తం చీకటిగా ఉంది, బాగా చీకటి, ఏమి సరిగ్గా కనిపించట్లేదు. అలా రౌండ్ వేసేసి వచ్చేసాను. వచ్చి యాక్చువల్ గా ఆ రోజు నైట్ ఏంటంటే శంబలాలో 108 పిరమిడ్స్ అనేవి సీలింగ్ ఉన్నాయి. అక్కడ కూర్చుని పోదాం నైట్ అని చెప్పేసి నేను రెడీ అయ్యి వెళ్ళాను. బట్ ఎక్కడ చూసినా సరే నాకు కరెక్ట్ గా ఏమిటి అనేది అర్థం కాలేదు. అలా రౌండ్ వేసి వచ్చేసి డార్మెటరీ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ ప్రతి నెల కూడా 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వారం రోజులు మహామౌన ధ్యానం పెడుతున్నారు మేడం. సుబ్బారావు గారు అని చెప్పేసి ఇంకో మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు. తులసి మెగా పిరమిడ్ కంప్లీట్ అవ్వడం కోసం, ఆ ఎనర్జీస్ కోసం. ఓకే. నేను అక్కడ అటు ఇటు తిరుగుతుంటే ఒక మేడం వచ్చారు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సంథింగ్ అలా మాట్లాడుకుని, నేను ఇలాగ జస్ట్ నాకు మొన్న ఈ మధ్య వచ్చింది వీడియో, వెంటనే ఇలాగ నాకు లాక్కొని వచ్చేసారు బాబాజీ, లాక్కొని వచ్చేసారు అని చెప్పేసి ఒక 2 నిమిషాలు మాట్లాడేసరికి యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా ధ్యానం చేసే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ నైట్ పైన కొండ మీదకి వెళ్ళి పడుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారంట. బట్ ఈ మేడం అన్నారు, మేడం నేను ఈ రోజు నైట్ మీతోటి కూర్చుంటాను. మీరు ఇంకో చోటకి వెళ్దాము, కొండ మీదకి మళ్ళీ అయినా వెళ్ళొచ్చు నేను, రేపు ఎల్లుండను అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి శంబలాలోకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ దాని పక్క నుంచి వచ్చాను కానీ అది నాకు శంబలా అని ఐడియా రాలేదు. లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాము. అక్కడే గాడెస్ వర్టిస్ మెడిటేషన్ కూడా చేసాము. ఎందుకనంటే పైన సీలింగ్ ఉన్న పిరమిడ్స్ పైన ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్ లో ఒకటి మనం దేవతా ధ్యానం చేస్తాం కదా మాస్టర్స్, ఇలా చేతులు పైకి పెట్టి ఆ ఆ సింబల్ ఉందన్నమాట పైన. మొత్తం అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఓకే, ఇదేదో మొత్తానికి ఆలింకే అంటే స్త్రీతత్వానికి సంబంధించిన ఎనర్జీస్ ని భూమి మీదకి యాంకరింగ్ చేయడం అనేది కూడా అందులో ఉంది అని చెప్పేసి ఆ మేడం నేను గాడెస్ వర్టిస్ మెడిటేషన్ చేసి కూర్చున్నాము. 3 o'clock లేసి రెడీ అయిపోయి 4కి 3 hours మెడిటేషన్ అందులో కూర్చుని పోయాము. సింపుల్ గా ఈ 3 days నన్ను అక్కడ ఉంచారు మాస్టర్స్. ఇవన్నీ కూడా సింపుల్ గా చెప్పి అసలైన ఇంపార్టెంట్ చెప్తాను. అప్పుడు మహాదార్ బాబాజీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటి మాస్టర్ ఏంటి పిలిచారు కదా, అలా సైలెంట్ గా ఉంటారేంటి, మాట్లాడండి మరి, కనిపించండి అని చెప్పేసి అన్నాను. 10 minutes మెడిటేషన్ చేస్తే సైలెంట్ గానే ఉంది. ఎనర్జీస్ అన్ని తెలుస్తున్నాయి, సైలెంట్ గా ఉంది. ఏంటి ఎంత సైలెంట్ గా ఉంది ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈలోగా అక్కడ పక్కన వాటర్ వస్తుంది. 40 years అయిందండి మాస్టర్స్ అక్కడ వర్షం పడి. ఎవరు కూడా మానవ మాత్రులు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేని ప్లేస్ అయిపోయిందన్నమాట మొత్తం అంతా కూడాను. ఎందుకంటే మాస్టర్స్ ఈ పర్టికులర్ సిట్యుయేషన్ లోనే టైంలోనే దాన్ని యాక్టివేట్ చేసి రెడీ చేయడం కోసం అలాగా ఎవరిని రానివ్వకుండా అలా సీక్రెట్ గా ఉంచేశారు. అది మేడం ద్వారా ఓపెన్ చేయించారు. అదంతా కూడా యూనివర్సల్ ప్లాన్ అన్నమాట. ఓకే. అప్పుడు ఆ 40 years నుంచి వర్షం పడిన ప్లేస్ లో మేడం వెళ్ళిన తర్వాత గంగ కాశీ ఎళ్లి గంగలో కొంచెం ధ్యానం చేయడం గాని, ఇక్కడ పిరమిడ్స్ పెట్టడం కానీ, వీటన్నిటి ద్వారా వాటెవర్ ఇట్ మే బి వాటర్ అనేది ఇప్పుడు కంటిన్యూస్ గా వర్షం వచ్చిందంట. ప్రెజెంట్ ఇప్పుడు వాటర్ అలా వస్తూనే ఉంటుంది. జలపాతంలాగా వస్తూనే ఉంటుంది మాస్టర్స్. గ్రేట్ అన్నమాట నిజంగాను. అక్కడ ఆ వాటర్ దగ్గరికెళ్ళేసరికి మన మహోత్తర్ బాబాజీ గారు, నాగరాజ్ వచ్చి ఆ వాటర్‌లో ఆడుకుంటున్నారు. నాకేంటంటే ఆయన బాగా నాగలోకంలో కనెక్షన్ తోటి బాగా లింక్ అన్నమాట. ఎక్కువ నాకు నాగరాజ్ కిందే నాకు దర్శనమిస్తూ ఉంటారాయన. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా! వచ్చేసారయితేను. ఓకే. థాంక్ యూ అని చెప్పేసి అనుకున్నాను. ఫోటోస్ కూడా తీశాను. తీసిన తర్వాత ఎళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మహామౌన ధ్యానానికొచ్చిన బ్యాచ్ అందరికి కూడా సారు సుబ్బారావు మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో సంథింగ్ ఏదో చేస్తున్నారు. బట్ నా జర్నీ ఏంటంటే మనదంతా సెపరేట్ గాను, సీక్రెట్ గాను జరుగుతా ఉంటది కాబట్టి మనదంతా ఒంటరిగానే.
ఆ ఒక్కొక్క పిరమిడ్ చూసుకుంటూ చూసుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు నైట్ కొండపైన పైకి తీసుకెళ్ళిపోయారు చీకట్లో. 11:30 అయింది. స్టార్ట్ అయ్యేసరికిని. పైకి వెళ్ళేసరికి 12 దాటిపోయింది. ఎక్కడికి వెళ్తామో ఏమో తెలియదు. వాళ్ళు కూడా వెళ్ళిపోవడం అంతే. అదేం కొండ ఏమో కూడా తెలీదు. వెళ్ళిపోయాము, కూర్చున్నాము. 3కి లేసిపోయి మళ్ళీ వచ్చేసాం. అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నా, ఏంటి ఈ కొండ మీద నైట్ భలే ఉంది. కానీ చీకట్లో ఏమీ కనిపించట్లేదు. ఆస్వాదిద్దామంటేను మెంటల్ గానే తప్ప చూపులతో మాత్రం కుదరట్లేదు. నిద్రొస్తే ఎంత బాగుంటుంది. ఈ లొకేషన్ అంతా కూడాను. అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. వచ్చేసాము. మళ్ళీ మెడిటేషన్ 4:00 మెడిటేషన్‌కి రావడం, 3 అవర్స్ చేయడం, ఎక్సర్‌సైజ్ చేయించారు, గేమ్స్ పెట్టేవారు. ఈ విషయంలో ఏంటంటే ఇంకొక విషయం దాంట్లోనే ఉంది మాస్టర్స్. ఏంటంటే అది అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక మాస్టర్ ఏమో యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ చేసి నడుంలోనేమో రాడ్సును, కాళ్ళలోనేమో ప్లేట్‌లెయ్యాలని చెప్పారంట. నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఏం జరిగినా సరే నేను ధ్యానం తగ్గించుకుంటాను. నేను ఏమి ఏసుకోనని చెప్పేసి వచ్చేసారంట. ఆ డాక్టర్స్ "ఇంకసలు నడవలేవు నువ్వు. ఇలా చేసుకోకపోతేను చాలా కష్టం" అది ఇది అని చెప్పారంట. ఈయన మాత్రం మంచి నమ్మకంతోటి గుంటూరులో ఉంటారు. వచ్చేసారు. ఆయన కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చారు. ఇంకొకాయన జెనెటిక్ ప్రాబ్లమ్ అంట. 40 ఇయర్స్ అబోవ్ ఉంటాయి. చిన్న పిల్లలు 1 ఇయర్ 18 మంత్స్, 9 మంత్స్ ఉన్న వాళ్ళు నడవడానికి స్టార్టింగ్‌లో ఎలా అయితే మనం ట్రై చేస్తూ ఉంటారో, చిన్న చిన్న అడుగులేస్తూ పడిపోతూ, అలాగా నడుస్తున్నారాయన. ఆయన కూడా ఒక ఇద్దరు పట్టుకుంటున్నారు. కర్ర కూడా చేతిలో పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ చేత కూడా గేమ్స్ ఆడించి వాళ్ళలో ఉన్న ఆ ధైర్యం కానీ వాటిని పెంచి కాన్ఫిడెన్స్ పెంచి ఆ మెడిటేషన్ పవర్ ఏంటనేది వాళ్ళ ద్వారా ప్రపంచానికి తెలియడం కోసం అక్కడ చాలా అద్భుతమైన సందర్భాలు జరిగినాయి మాస్టర్స్. ఆ గేమ్స్ అవి ఆడించినప్పుడు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం కానీ అక్కడికక్కడే వాళ్ళలో ఉన్న మేడం, బ్లాక్స్ మీకు టైం ఉందా? ఎక్స్ట్రా చెప్పడానికి టైం ఉంటదా మీకు? కంటిన్యూ 12 ఎంతవరకు కుదిరితే అంతవరకు ఆ, చేస్తానండి. ఎక్కువ ఎక్కువ చెప్పండి. మన ఇది 2 ఓకే. వీడియోలుగా పెడదాం. ఓకే మేడం. అక్కడ ఓకే. అనుభవాలు అన్నీ చెప్పండి మేడం. ఏం మీకు టైం ఉంటే చెప్పండి. ఏం పర్వాలేదు. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే మాస్టర్స్. అలా మనకి ఎప్పుడైతే అక్కడ జరుగుతున్న ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా ఆహ్, ఈ ప్రపంచానికి మనం మాస్టర్స్ ఏవైతే ప్లాన్ చేశారో, అటువంటి వాళ్ళు అక్కడికి అట్రాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళకి వచ్చిన అనుభవాల ద్వారా ఈ ప్రపంచానికే దానికున్న పవర్ అక్కడ ఆ ప్లేస్‌కున్న పవరు మనకి స్ప్రెడ్ అవ్వడం కానీ, ఆ తర్వాత నాకు అర్థమైంది మాస్టర్స్ నిజంగా నేను ఎళ్ళొచ్చిన తర్వాత ఎంత మందికి స్ప్రెడ్ అవుతుందంటే, ఆల్రెడీ ఎప్పుడో జరుగుతుంది. కాకపోతే మనకు తెలియనంత వరకు ఏమి జరగలేదని అనుకోవటం కరెక్ట్ కాదు. కానీ ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాం కాబట్టి, ఆ పర్సెంటేజ్ కూడా చాలా పెరిగినట్టుగానే నాకనిపించింది. ఎందుకనంటే అంతకుముందు లేని చాలా వీడియోస్ క్రియేట్ చేశారు. వస్తున్నాయి. డాక్యుమెంటరీ కూడా చాలా మందికి స్ప్రెడ్ అయ్యింది. అక్కడికొచ్చిన వాళ్ళందరి ద్వారా కూడా చాలా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. టైమ్ వచ్చింది కాబట్టి అందరికి ఎలివేట్ అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజున ఆహ్, బాబాజీ కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు ఒక పిరమిడ్ ఉందక్కడ. కొంచెం బాగా పెద్దది కాదు, బాగా చిన్నది కాదు. బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది దిమ్మ మీద. ఆ చెట్టుకి ఒక బ్యానర్ లాంటిది పోస్టర్ ఉంది. అదేంటంటే ఆహ్, మనిషి శరీరమును తలకేమో పులిది. అది మదర్ శక్తిమాత అని చెప్పేసి ఉంది. నేను అది చూసిన వెంటనే అనుకున్నాను, ఏంటి సరోజ మేడము వీడియోస్‌లో మొత్తం అన్ని పిరమిడ్స్ గురించి చెప్పారు. అన్ని ప్లేసెస్ గురించి చెప్పారు. ఈ మేడం గురించి చెప్పలేదేంటి? ఇదేమన్నా సెపరేట్ ప్లేసా? లేకపోతే చెప్పకుండా డైరెక్ట్‌గానే ఫీల్ అవ్వాలేమో బహుశా. సర్లే లోపలికెళ్ళిపోదాంలే. మనం కనెక్ట్ అయిపోతాంలే అని చెప్పేసి లోపలికెళ్ళిపోయి కూర్చున్నాను. కూర్చొని చేస్తున్నాను, కూర్చున్నాను. ప్రశాంతంగా ఉంది. బావుంది. చాలా బావుంది. ఈలోగా డోర్ తీసుకొని ఎవరో వచ్చినట్టుగా శబ్దమైంది నాకు. ఓకే. వచ్చారు, కూర్చున్నట్టున్నారు. ఇంక తర్వాత ఒక 5 నిమిషాలకి లైట్ లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోయింది. ముద్దర్లు వస్తూ ఉంటాయి కాబట్టి ముద్దర్లోను, లైట్ లాంగ్వేజ్ 2 స్టార్ట్ అయిపోయాయి. ఆ టైంలో నాకు ఏం కనిపించిందంటే పిరమిడ్. ఏదైతే తులసి పిరమిడ్ ఉందో, అది నాకు ఇంటి దగ్గర ఉండగా కూడా నాకొక పిరమిడ్ కనిపించింది. పెద్ద పిరమిడ్ పైన గోల్డ్ కలర్‌ది ఎక్స్‌ట్రాగా పెట్టినట్టు ఉంటుంది గదా! ఆ పిరమిడ్ గూడా కనిపించింది. ఏం పిరమిడ్ అయ్యుంటదిబ్బా ఇది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ నాకు కనెక్ట్ అయ్యేది అదే అని చెప్పేసి అనుకుంటున్నాను.
తర్వాత ఇంకొక వీడియో వచ్చినప్పుడు అందులో తులసి పిరమిడ్ అది పిక్చర్ పెట్టారంట మేడం. ఓకే, ఇదేనా నాకు కనిపించింది అయితేను, వర్క్ అంతా ఇప్పుడు దీనికోసమే చేయాలి అని చెప్పేసి నాకు అర్థమైంది. అక్కడ కూడా సేమ్ అలాగే ఆ పిరమిడ్ కంప్లీట్ అయిపోయిన పిరమిడ్, అక్కడికి లోపలికి జనాలు వెళ్ళడం రావడం రకరకాలగా ఉన్నారు వాళ్ళందరూ కూడాను. ఆ పిరమిడ్ కనిపించిన తర్వాత మాస్టర్స్, నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు వింటూ విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్స్. నాకు ఏ అనుభవం అయితే వచ్చిందో వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అదే విజువలైజేషన్ ద్వారా అక్కడ మేనిఫెస్టేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మాస్టర్స్. అదే ఈ ధ్యానంలో ఉన్న పవర్ఫుల్ వెపన్ అన్నమాట. ఒకళ్ళు చెప్పే అనుభవాలు మనం ఫీల్ అవుతూ ఉండగలిగాము అంటే అది నా ఒక్కదాని ద్వారా కాదు, ఎంతమంది విని ఫీల్ అయ్యారో విజువలైజేషన్ చేసుకున్నారో అంత ఫాస్ట్ గా అవి మేనిఫెస్టేషన్ అయిపోతాయి. ఇప్పుడు చేయాల్సిన పని కూడా అదే కాబట్టి మనం. ఓకే. ఆ పిరమిడ్ కనిపించిన తర్వాత మాస్టర్స్ ఒక టెంపుల్ కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఆ పైన డూమ్ లాగా ఉండడం వెరైటీగా ఉంది. గోల్డ్ కలర్ లోను. అది పై లోకాల్లో వేరే లోకంలో ఉందన్నమాట. ఆ గాలిలో తేలుతూ స్లోగా మూవ్ అవుతుంది. చాలా స్లోగా మూవ్ అవుతుంది. అటు ఇటు మాస్టర్స్ ఉన్నారు గానీ టచ్ చేయట్లేదు. గాలిలోని ఎనర్జీస్ తోటి మూవ్ అవుతుందన్నమాట. నాకప్పుడు ఆ టైంలో వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఆ పై లోకాల్లో ఉన్న టెంపుల్ సంబంధించిన ఎనర్జీస్‌ని ఈ పిరమిడ్‌కి కనెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నాకొచ్చింది. అంటే అక్కడ డైరెక్ట్ మనకర్థమవుతుంది. ఇంకా ఆల్రెడీ మనకి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గిజా పిరమిడ్ అయినా, పూరి జగన్నాథ్ ఆలయం అయినా, ఇలా మనకి చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఆ ఎనర్జీస్ అనేవి పై లోకాల నుంచి తీసుకొచ్చి కట్టినవి, అక్కడ ఎనర్జీస్ తీసుకొచ్చినవి అన్న విషయం కూడా మనం చాలా చోట్ల విన్నాము, చూసాం కూడాను. సో, ఇక్కడ కూడా ఏంటంటే ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ కూడా అక్కడున్న ప్లేస్ ప్రతిదీ కూడా వేరే లోకం లోకవాసులతోటి, మాస్టర్స్ తోటి కనెక్ట్ అయ్యి చేసిన పనులే అన్నమాట అవన్నీ కూడాను. ఆ టెంపుల్ ఇలా వచ్చేస్తుంది. ఓకే. నాకు ఆ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మాస్టర్స్ డైరెక్ట్ ఒక 100 అడుగులు పైనే ఉంటుంది. ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ చుట్టూరా కూడా అన్ని లోకవాసులు చాలా మందన్నమాట. రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. కేవలం మనుషులే కాదు. వాళ్ళందరూ కూడా చుట్టూరా కూర్చొని కౌన్సిల్ జరుగుతుందన్నమాట. మీటింగ్ జరుగుతుంది. అంటే తర్వాత ఆ పిరమిడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత భూమి మీద అక్కడ ఏం జరుగుతుంది అంటే గెలాక్టిక్ కౌన్సిల్. అంటే వేరే లోకవాసులతోటి భూమిని ఒక సెంటర్ పాయింట్ కింద చేస్తున్నారు. ఒక భూమి మీద మన ఇండియాలో ఢిల్లీ ఎలాగో అమెరికా మొత్తం వరల్డ్ వైడ్ ఎలాగైతే ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుందో పరిపాలించడానికి, అదే విధంగా భూమి మీద అక్కడి నుంచి పరిపాలిస్తానని చెప్పేసి ఆ మీటింగ్స్ కానీ ఏవైనా సరే అక్కడి నుంచి జరుగుతాయి అనేది నేను చూసాను. అందులో పార్టిసిపేట్స్ కూడా చేశానన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ నుండి కూడా అయ్యే నాకొచ్చేవి. కాంతిలోక వాసులతోటి అనుసంధానం అనేది ఈ రోజు మేడం అనేసరికిని కరెక్ట్‌గా అబ్బే పాయింట్ అనేది వచ్చింది. నాకు ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా కనెక్ట్ అయ్యే మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఆ మీటింగ్స్ పాల్గొనటం గట్టా ఎప్పుడు జరుగుతూనే ఉండేది. ఆ నైట్ అంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది. అది తెల్లారేసరికి అదే ఫీలింగ్స్ ఎక్కువుంటే గనక ఈ భూమి మీద జరిగే భౌతికమైన జీవితం మీద విరక్తి వచ్చేస్తా ఉంటది. వామ్మో! ఇదేంటి కంటిన్యూ చేసేయాలది. బాబు ఇవేమి వద్దు. తలకాయ నొప్పి ఈట్లి వల్ల ఉపయోగము లేదు. ఇదంతా మాయే గదా! తీయ పనులెందుకు? దానికోసమే వెళ్ళిపోయి అదే చేసుకుందాము ఎక్కడికన్నాను అని వెంటనే మైండు ఒకలా అయిపోయేది మాస్టర్స్ నిజంగాను. ఇది ఏంటంటే అందరికి జరిగే పనే. ఏంటంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే ఎంతసేపు ధ్యానమే చెయ్యాలి. ధ్యానానికి సంబంధించిందే మాట్లాడాలి. ధ్యాన ప్రచారం చేయాలి. అటువంటి ప్లేసులకెళ్ళాలి. ఇప్పుడు కడతాల్లో ధ్యాన మహాయాగం జరుగుతుంది. అక్కడికెళ్ళి 10 రోజులు ఉండాలి. సేవ చేయాలి. అలాగా మనకి మనసంతా కూడాను దాని చుట్టూనే తిరుగుతుంది మాస్టర్స్ నిజంగానే. 100% అంతే. ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే అనిపిస్తుంది. బట్ నిజం చెప్తున్నాను మాస్టర్స్, నిజంగా నాకు జరిగింది చెప్తున్నాను. నా పరిస్థితి కూడా అంతకంటే ఘోరమే మాస్టర్స్. ఇప్పుడు కాదిది. నాకు 6, 7 ఏళ్ల వయసున్నప్పుడే నాకీ సొసైటీ నచ్చక, ఈ మనుషులేంటి, లోకమేంటో ఇవన్నీ వద్దు నాకు హిమాలయాలకెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్న ఆలోచన అప్పుడే వచ్చింది మాస్టర్స్ నాకు. అంటే అప్పటినుంచి కూడా మనకి ఇంటర్నల్‌గా అది కనెక్ట్ అయిపోయిందంటే, ఎన్ని సార్లు మనకి భౌతికమైన జీవితంలో ఓడిపోవడం కానీ, ఇష్టం లేనివి జరగడం కానీ, ఇష్టమైనవి రాకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడల్లా అది ఎక్కువైపోతూ ఉంటుంది మాస్టర్స్. కానీ ఎందుకున్నాం ఇప్పుడిక్కడ? అన్ని సార్లు అలా జరిగినా ఎందుకిక్కడున్నాము? సంసారమే నిర్వాణం. అందరిలోనూ ఉండే చేయాలి.
చేయాల్సిన వర్క్ ఇక్కడ ఉంది, మనుషుల మధ్యలోనే ఉంది. ఈ మనుషుల్లో ఉన్న ఆ మాయ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తూ భూమి లోపల కూడా ఏవైతే ఈ నెగిటివ్ సంబంధించినవి కూరుకుపోయి ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తూ మనం ఆ కాంతి లోకాల నుండి కావాల్సిన భూమికి కావాల్సిన ఆ ఎనర్జీస్ అనేవి మనం యాంకరింగ్ చేయగలగాలన్నమాట. అలా చేయడం అనేది జరగాలి అంటే మనం చేసే సాధన గంట 2 గంటలు సరిపోదు మాస్టర్స్. ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వాలి చెయ్యాలి అంటే ఈ శరీరంలో మాంసంతో తయారైంది, ఇక్కడ పంచభూతాలతో తయారైంది. దానికి ఎప్పటి నుంచో ఈ భూమి మీద ఎన్నో వేల జన్మలు తీసుకున్నాం కదా మాస్టర్స్. అలా తీసుకున్నప్పుడు ఆ జన్మ జన్మల నుంచి ఉన్న ఆ నాలెడ్జ్ తో పాటు అవి కూడా వచ్చేస్తాయి, ఆ సంస్కారాలు వికారాలు అన్ని వచ్చేస్తాయి. సో ఒకేసారి మారిపోమంటే ఆ శరీరానికైనా ఇక్కడున్న వాతావరణానికైనా చాలా యుద్ధం చేయాలి, ప్రతి క్షణం యుద్ధం చేయాలి. మనం ఒకటి చదువుకునే సమయంలో కూడా మనం స్టేట్ ఫస్ట్ రావాలి, ర్యాంక్ ఫస్ట్ రావాలంటే ఎంత యుద్ధం చేస్తామో, 24 గంటలు దాని మీద ఫోకస్ పెడతామో, అదే విధంగా దేనికోసమైనా సరే ఫైటింగ్ అంటే అది హెల్తీ ఫైటింగ్. అదే దాంట్లో గొడవలు పెట్టుకోవడం, రక్తపాతాలు ఏమీ కాదు మాస్టర్స్. హెల్తీ ఫైటింగ్. అంటే నేనెవరు? నేను దేనికోసం అసలు ఈ శరీరాన్ని తీసుకున్నాను? అసలు ఈ యూనివర్స్ అంతా ఏంటి? అనే ఆలోచన రావడంతోనే మనకి యూనివర్స్ కనెక్ట్ అయిపోతుంది. సెపరేట్ ఏం కాదు మాస్టర్స్. యూనివర్స్ ఏమి సెపరేట్ ఏం కాదు. అందులో ఉన్నాము అన్న ఆలోచన మాత్రం మనకి వచ్చింది అంటే మనం దానికి కనెక్ట్ అయిపోయినట్టే. అంటే బెలూన్‌లో ఉన్న గాలి బయటున్నది నేను ఒకటే. మధ్యలో ఒక లేయర్ ఒకటే అడ్డుంది. దానివల్ల నేను దానికి సెపరేట్‌గా అనిపిస్తానంతే అన్న భావం మనకు కలగాలి మాస్టర్స్. అంటే మనం పీల్చే గాలైనా, చూసేదైనా దృష్టి ఎంతవరకెళ్తుంది అంతవరకు లిమిట్ పెట్టుకున్నా, ఏదైనా సరే యూనివర్స్ అంతా కూడా ఒక్కటే. ఒక బావి అనుకుంటే, ఒక సముద్రం అనుకుంటే, మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒక సముద్రం లాంటిదనుకుంటే, అందులో ఒక బిందువు లాంటి వాళ్ళం భూమి అనుకుంటే, ఆ బిందువులో ఉన్న చిన్న చిన్న అణువులు లాంటి వాళ్ళం మనం అన్నమాట. అంటే అటువంటి ఆ సముద్రంలో ఉన్న నీటి బిందువు ఏదన్నా డొక్కుతోటో, చేత్తోటో తీసి పక్కన పెట్టినంత మాత్రాన సెపరేట్ అయిపోదు కదా మాస్టర్స్. మళ్ళీ అందులో పోసామంటే మళ్ళీ కలిసిపోతుంది. ఓకే. అదే విధంగా మనం కూడా మన ఆలోచన విశ్వవ్యాప్తమైపోవాలి. అది స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది విస్తారం అవుతుందో అంటే ఒక్కసారి ఆలోచించగలగాలి. ప్రకృతిలో ఉండాలి. ఎప్పుడైతే మనం నైట్ టైము చుట్టూరా చీకటుంటుంది. అంటే భౌతికమైనది మనకి ఏది కనిపించదు ఆ టైంలో. అప్పుడు మనం ఆకాశాన్ని చూసినప్పుడు, పగటిపూట చూసినప్పుడు వచ్చే ఆలోచనల కంటే, రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడు మనకి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో, అంటే నక్షత్రాల నుండి మనం చూస్తూ కళ్ళతోటి కూడా డైరెక్ట్‌గా దాని యొక్క ఎనర్జీస్‌ని, దాని యొక్క ఇన్ఫర్మేషన్‌ని, నాలెడ్జ్‌ని తీసుకోగలుగుతాం మాస్టర్స్. సో, అందుకనేంటంటే కేవలం రాత్రి అయిపోయేసరికిని ఇంట్లోనే ఉండాలి. హ్మ్. పగలే మాత్రమే బయట తిరగాలి. అలా కాదు మాస్టర్స్. ట్రెక్కింగ్స్ అందుకనే పెడుతూ ఉంటారు. మెడిటేటర్స్ అందరూ కూడా ట్రెక్కింగ్ ఎందుకు పెడతారంటే ప్రకృతితో ఉండాలి. ప్రకృతితో ఉన్నప్పుడే మనం అవి వేరు కాదన్న విషయం తెలుస్తుంది. ఓకే. అదే విధంగా అక్కడేంటంటే మనకి ఆ కాస్మిక్ వ్యాలీలో ఎప్పుడైతే ఆ యొక్క ఆ ప్రకృతితోటి అనుసంధానము అనేది మనకి పెర్ఫెక్ట్‌గా ఎన్ని రోజులుంటే అన్ని రోజులు కూడా ప్రకృతితోటే ఉంటాం మాస్టర్స్ అక్కడ మనం. ఆ రోజున అలాగా ఎప్పుడైతే నాకు కాస్మిక్ మీటింగ్ అనేది కనిపించిందో, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. అంటే నేను నా వర్క్ ఏంటి? ఆ వర్క్ మేనిఫెస్టేషన్ అక్కడ జరిగింది. నా వంతు పని జరుగుతుంది. హ్యాపీ. అప్పుడు తర్వాత నెక్స్ట్ డే మా మేడంకి మాట్లాడుతూ చెప్పా అలాగని. చెప్తే వెంటనే మేడము వింటూ పక్కన అదే టైంలో విశ్వనాథ్, రసజ్ఞ ఇంకా కొంతమంది మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా కూర్చోమని ధ్యానంలో కూర్చోండి అన్నారు సడెన్‌గాని. అని కూర్చోమనేసరికి ఓకే. కూర్చున్నాము. ఇంకా నాకు వెంటనే లైట్ లాంగ్వేజ్ రావడం ఇది స్టార్ట్ అయింది. మేడం కళ్ళు తెరిచి చూస్తున్నట్టున్నారు. ఏంటి మేడం అంత ఆనందంగా చక్కగాను ఆస్వాదిస్తున్నారు. ఆనందపడుతున్నారు. మాకు కూడా చెప్తే మేము ఆనందపడతాం గదా! అని జెప్పేసి అంటున్నారనమాట. అంటే ఓకే. అయిపోయింది. మేడం ఏమో అప్పుడు పిరమిడ్ ఇలాగ గోల్డ్ కలర్‌లో పైనుంది. అది కనిపించింది నాకు అని చెప్పేసి అన్నారు. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా నాకేదైతే కనిపించిందో అదే మేడం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు ఆహ్, ఇంకా వేరే పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది మాస్టర్స్. థర్డ్ డే.
యాక్చువల్గా నేను 2 days అంటే థర్డ్ డే వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. మాస్టర్స్ నాకు ఎప్పుడు పెట్టినా సరే 3 days మాత్రం కంపల్సరీ నాకు ఉంచుతున్నారు. అరుణాచలం వెళ్ళినా, కట్టాలు వెళ్ళినా, బెంగళూరు వ్యాలీకి వెళ్ళినా అలా ప్లాన్ చేస్తారు అనమాట. మాస్టర్స్ వండర్ అనిపించింది నిజంగాను. ఇంకా థర్డ్ డే బాబాజీ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే అప్పుడు నాకు మళ్ళీ అప్పుడు బాబాజీ కనెక్ట్ అయ్యి లైట్ లాంగ్వేజ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా జెస్ పిరమిడ్ కానీ, ఆ రామ ఏది శివుడి దగ్గర కానీ, యోగ నరసింహ, నింబదేవ, ఏ మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ మాస్టర్ ఇది అక్కడ లైట్ లాంగ్వేజ్ ద్వారానే యాంకరింగ్ అవుతూ ఉండేదన్నమాట. నేను మళ్ళీ ఆ రోజు నా మేడం తోటి మాట్లాడుతూ, అడమ్మ కేవ్ దగ్గరికి వెళ్ళలేదు మేడం, వెళ్ళాలి, అది ఉండిపోయింది అని చెప్పేసి అన్నాను. అంటే అయ్యో అదేంటి మేడం, 5 అయ్యేసరికి అప్పటికి 2:30, 3 అవుతుంది, 5 అయ్యేసరికి దోమలు వచ్చేస్తాయి, కొంచెం బయలుదేరండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజున మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మేడం మాస్టర్స్ ఒక చిన్న జరిగిందనమాట. ఏంటంటే అది ట్రెక్కింగ్ పెట్టారు సుబ్బారావు మాస్టర్. పెడితే కొండ మీదకి పెట్టారనమాట. ఒక నిచ్చెనేసి పైకెక్కాలి. అలాగా ఎక్కుతున్నప్పుడు మొత్తం అందరూ ఎక్కేసిన తర్వాత ఎవరైతే ఇందాక నేను చెప్పిన జెనెటిక్ ప్రాబ్లమ్ తోటి ఉన్న మాస్టర్ కానీ, అదేవిధంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన ఆయన చేయించుకోకుండా వచ్చిన మాస్టర్ కానీ, ఇంకా చాలా పెద్ద పెద్ద వయసున్న వాళ్ళు మన లక్ష్ములు అనమాట. 70 years, 60 years కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం అందరిని కొండెక్కిచ్చేసారు. ఎక్కేసేసిన తర్వాత లాస్ట్ లో సుబ్బారావు గారు లాస్ట్ లో కింద నిచ్చెన పట్టుకోవాలి. అది ఫ్లాట్ గా ఉందన్నమాట స్లోప్. వాలుగా ఉండి నిచ్చెన కింద ఇద్దరు పైన ఇద్దరు పట్టుకుంటే స్లోగా ఎక్కాము. ఇంకా లాస్ట్ లో కింద పట్టుకోవడానికి ఎవరు లేకపోయేసరికి ఆయన జారి కింద పడిపోవడం అనేది జరిగిందంట. ఆ సౌండ్ వచ్చింది మాకు, పైకి ఎక్కేసాము. ఆ ప్లేస్ దిగడానికి లేదు మాస్టర్స్ ఇంకా. మనం వేరే ప్లేస్ నుంచి రౌండ్ వేసి తిరిగి రావాలన్నమాట. సో అక్కడ ఇంకెవరు దిగడానికి లేదు. ఈలోగా అందరూ కంగారు పడ్డారు. యాజ్ యూజువల్ కదా మాస్టర్స్. ఎవరైతే మనకి ముందుండి తీసుకెళ్తారో వాళ్ళు లేరు, రావట్లేదు అనేసరికి ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి ఉలిక్కిపాటు పడతారనమాట. అయ్యో! సారు రావట్లేదు అని చెప్పేసి బెంగ పెట్టుకున్నట్టుగా కంగారు వచ్చేస్తుంది. సో చాలా మందికి అలాగే వచ్చింది వెంటనేను. కానీ అక్కడ ఉన్న సిట్యుయేషన్, మనం అక్కడ ఉన్నది ఎటువంటి ప్లేస్ అనేది తెలియడం కోసమే అటువంటి సిట్యుయేషన్ క్రియేట్ అయ్యిందనమాట. అది నాకైతే అర్థమైంది. వెంటనే అర్థమైంది. ఆహ్, మాస్టర్ కింద నుంచి ఆయన మౌనంలోనే ఉంటారు. చాలా కాలం నుంచి. పేపర్ మీద రాసి నాకు బానే ఉంది, మీరు వెళ్ళి ట్రెక్కింగ్ చేసి వచ్చేయండి అని చెప్పి పేపర్ మీద రాస్తే మొన్న ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చిచ్చి ఇంకా ఓకే అని చెప్పేసి మొత్తం అందరూ కూడా నడుచుకుంటూ పైకెక్కేసి పాటలు పాడాము, అంత్యాక్షరి పాడుకున్నాము, కాసేపు మెడిటేషన్ చేసాము. అలాగా తిరిగి 2:00, 2:30 అవుతుంది. కిందకొచ్చేసాం. వేరే వైపు నుంచి కిందకొచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు సుబ్బారావు గారి దగ్గరికొచ్చి కాసేపు నడుము దగ్గర పట్టేసిందని చెప్పేసి అన్నారు. అది ఫిజికల్ గా కనిపించేదే మాస్టర్స్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే బయట అలా నిచ్చెన మీద నుంచి పడిపోవడం, కాలుకి నడానికి దెబ్బ తగలడం, ఇలా చెప్పుకునే విషయం అయితే కాదంట. లేదని చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ గా జరిగే విషయం లాగంటిదైతే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వండర్ అన్నమాట జరిగింది. సో ఇంట్రెస్ట్‌గా ఉండాలి మాస్టర్. ఓకే. ఎప్పుడైతే మాస్టర్ దగ్గరికి వచ్చామో, సుబ్బారావు సార్ దగ్గరికి, ఆయన ఒకళ్ళని వెనకాల బోర్డ్ కింద పెట్టుకొని గోడకు కూడా అనుకోవడానికి అక్కడి నుంచి జరగలేకపోయారనమాట. ఆయన్ని బోర్డ్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈలోగా మనతో అందరూ కూడా వచ్చి ధ్యానం చేసాము కాసేపు. చేసిన తర్వాత విషయం ఏంటంటే నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం రావడానికి, నేను ఇలాగా నడవలేని వాడిని, నేను కొండెక్కొచ్చాను, ఇంతలాగా ట్రెక్కింగ్ చేయగలిగాను, నా యొక్క ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఫిజికల్‌గా అది నేను అక్కడికి వెళ్ళి ఈ 2, 3 రోజుల్లో తగ్గించుకోగలిగాను అని వాళ్ళలో వాళ్ళకొచ్చిన నమ్మకం ద్వారా పవర్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఒక ప్లేస్, అంటే కాస్మిక్ వ్యాలీ అనేది ఫుల్ ఎనర్జిటిక్ ప్లేస్. అక్కడ వెళ్తే మాస్టర్స్ నిజం చెప్తున్నా, ఎవరు చూసినా 12, 1 గంట అయినా నిద్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు మాస్టర్స్ నిజంగా. మార్నింగ్ 3:00 లేసిపోయి రెడీ అయిపోతున్నారు. నిద్ర లేకపోయినా, ఫుడ్డు ఎంత తిన్నా తినకపోయినా, అక్కడ నీరసం వచ్చింది, నాకు కాళ్ళు నొప్పులొచ్చినాయి అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు మాస్టర్స్ చెప్తున్నాను. అటువంటి వండర్‌ఫుల్ ఎనర్జిటిక్ ప్లేస్ అన్నమాట. ఇంక భూమి మీదే నాకు మిగతా ప్లేసెస్ వెళ్ళలేదు. ప్రెజెంట్ ఎళ్ళింది ఇదే. కానీ ఎప్పటికైనా చెప్తాను, అక్కడికి వెళ్లి ఉన్న సంజీవని ఇంకా.
ఇంకా బాడీలో ఉన్నవి క్లియర్ అవ్వడం కానీ, బ్లాక్స్ క్లియర్ అవ్వడం కానీ, కర్మాస్ క్లియర్ అవ్వడం కానీ, ఎన్ని జరుగుతాయనేది మనం థర్డ్ ఐ మాస్టర్స్ ఉంటే గనక, బాడీని చెక్ చేయగలిగితే గనక, స్కాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, మిగతా మామూలుగా ఆలోచించే వాళ్ళకి నార్మల్‌గా తెలియనే తెలీదు మాస్టర్స్. వండర్‌ఫుల్ ప్లేస్ అన్నమాట నిజంగాను. అటువంటి ప్లేస్‌కి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి వండర్స్ జరుగుతాయి. మన మెడిటేషన్, మన ధ్యాన జీవితంలో. భౌతిక జీవితం కామనే మాస్టర్స్, అందరికీ తెలిసిందే. ఎన్నో జన్మలు తీసుకున్నాం. దాని గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన జర్నీలో ఎంత ఫాస్ట్‌గా స్కిప్ అయిపోద్దన్నమాట. చాలా వరకు స్కిప్ అయిపోతాయి ఒకేసారి. మనం ఎన్నో వందల సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు చేసిన తర్వాత కూడా జర జరిగే అద్భుతాలు కానీ, మన లోపలొచ్చే మార్పులు కానీ, మనం కనెక్ట్ అవ్వడం కానీ, మన సోల్ జర్నీ, మన డివైన్ ప్లాన్ తెలియడం కానీ, అదంతా కూడా చాలా తక్కువ టైంలో అక్కడ కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. వండర్‌ఫుల్ ప్లేస్ అన్నమాట అది. అప్పుడు మాస్టర్స్ ఏంటంటే అది తెలియడం కోసం వాళ్ళు రేపొద్దుట ఎంతో మందికి ఆదర్శం అయిపోతారు మాస్టర్స్. అక్కడికొచ్చి అలా ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు, ఈ మాస్టర్‌లు పడిపోయినా సరే జరిగిందని వాళ్ళకి ఎంతంత ధైర్యం వచ్చిందంటే, నిజంగా వాళ్ళే రేపొద్దుట ఎంతమందిని ధ్యానంలోకి తీసుకొస్తారు. అటువంటి నమ్మకమైన పవర్ ఆఫ్ ధ్యానం గురించి వాళ్ళకి చెప్పగలుగుతారు మాస్టర్స్. అలా అని చెప్పేసి అది కూడా జరగడానికి ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ అనేది ఎవరో ఒకళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. తీసుకుంటారనమాట. అలా సుబ్బారావు మాస్టర్ అనే ఆయన అలా తీసుకోవడం జరిగింది. సాయంత్రం ఇక్కడే ఉన్నారు. నేను మెడిటేషన్ చేశాను. హీలింగ్ కొంచెం చేశాను. అప్పుడు ఈవినింగ్‌కి ఆయన ఇంతకీ మామూలుగా అయితే గనక హాస్పిటల్‌కెళ్తే బెడ్ రెస్ట్ చెప్పేస్తారు. నో డౌట్ అనమాట అసలు. ఎందుకంటే అసలు కదపలేని పరిస్థితిలో ఉన్నారు అలాగా. కానీ సాయంత్రానికి మాస్టర్స్ నిజంగా వచ్చి గేమ్స్ ఆడిచ్చేసారు. నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయారు. గ్రేట్ కదా మాస్టర్స్ నిజంగా. అటువంటి కాస్మిక్ వ్యాలీ మనకి చాలా దగ్గరలో ఉందన్నమాట నిజంగాను. ఎక్కడెక్కడో ఫారెన్‌లో చెప్తూ ఉంటాం కొన్ని. ఆఫ్రికాలోను, ఇటలీలోను కొన్ని ప్లేసెస్. బట్ ఈ ఇండియాలోనే ఎందుకు పుట్టాము? భారతదేశంలోనే ఎందుకు పుట్టాము? అసెన్షన్ అయ్యే టైంలో, అంటే భూమి థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకెళ్ళే టైంలో ఇక్కడ భారతదేశంలో ఎందుకు పుట్టాము? పత్రిసారు. ఇటువంటి ధ్యాన యజ్ఞాన్ని తీసుకొచ్చి యూనివర్స్‌లోనే ఒక ఎక్కడ ఎప్పుడు జరగలేదు మాస్టర్స్. ఇంతకీ విశ్వం పుట్టినప్పటి నుంచి భూమి మీద జరుగుతున్న విధంగా ఇంతవరకు జరగలేదు. అటువంటి వండర్‌ఫుల్ ఆ పదాలసలు మనకు తెలుగు పదాలు వేస్ట్ అన్నమాట. ఏమి సరిపోవు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విశ్వరేఖ మేడం గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.